డిస్ట్రిక్ట్లో చేశాం. ఆ తర్వాత అన్నవరం గ్రామ పంచాయతీ కొణిజర్ల మండలం ఖమ్మం డిస్ట్రిక్ట్లో చేశాం. ఇవన్నీ చేసిన తర్వాత ఒక అవగాహనకు వచ్చిన తర్వాతనే మళ్ళీ ఈ చేసే ప్రక్రియ అంతా ఏదో మనం 4 గోళ్ల మధ్యలో కూర్చొని చేస్తే బాగుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో హెడ్ క్వార్టర్లో స్టేక్ హోల్డర్స్ మీటింగ్ పెట్టాం. మేము ఇట్లా చేయాలనుకుంటున్నాం, మీకు ఎవరికైనా అభిప్రాయాలు ఉంటే మీ ప్రశ్నలు కానీ లేకపోతే దాన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుందో మీ సలహాలు సూచనలు చెప్పండి అని కూడా చేశాం. అంతేకాదు, అంతా అయిన తర్వాత స్టేట్ లెవెల్ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ కూడా కన్సల్టేషన్ మీటింగ్ ఆన్ 5th November 2024 నాడు హైదరాబాద్లో నిర్వహించాం. దీనికి కావాల్సినటువంటి సోషల్ యాక్టివిస్టులు అందరినీ పిలిచి దీనికి సంబంధించినటువంటి దీని మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళని కూడా పిలిచి వాళ్ళందరి అభిప్రాయాలు కూడా తీసుకొని సమగ్రంగా ఒక క్వశ్చనర్ తయారు చేసి బుక్స్ ప్రింట్ చేసి ఎన్యూమరేటర్స్కి ఇచ్చి 150 ఇళ్ళు బ్లాక్ నీకు ఇచ్చాం, ఈ 150 ఇళ్లలో రోజుకి 8 నుంచి 10 ఇళ్ళు మీరు కంప్లీట్ చేసుకొని తీసుకొని రండి అని స్పష్టంగా చెప్పాం. పోనీ ఏమైనా ఎన్యూమరేటర్స్ ఒకళ్ళిద్దరిని పెట్టలే, ప్రతి బ్లాక్కి ఒక ఎన్యూమరేటర్ని పెట్టాం. దాదాపు ఎన్యూమరేటర్స్ మొత్తాన్ని తీసుకొని ఆ ఎన్యూమరేటర్ సంఖ్య తీసుకుంటే అధ్యక్ష 94,863 మంది ఎన్యూమరేటర్స్ని అపాయింట్ చేశాం. ఈ 94,863 మంది ఎన్యూమరేటర్స్కి 9,628 మంది సూపర్వైజర్స్ని కూడా అపాయింట్ చేశాం, వాళ్ళని మళ్ళీ మానిటర్ చేయడానికి. అట్లాగే ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టాం, అడిషనల్ కలెక్టర్ లెవెల్లో ఉన్నటువంటి అధికారిని, వీళ్ళని మానిటర్ చేయడం. హైదరాబాద్లో అయితే జిహెచ్ఎంసీ కమిషన్ పెట్టాం, మళ్ళీ ఓవరాల్ జిల్లాల్లో అడిషనల్ కలెక్టర్తో పాటు కలెక్టర్ని కూడా బాధ్యులుగా పెట్టి ఇది పూర్తిగా అధికారికంగా ఇంతమంది అధికారులను పెట్టి చాలా స్పష్టంగా ఇంత 1,03,889 మందితో ఈ ఎన్యూమరేటర్స్ మిగతా సూపర్వైజర్స్ అందరూ కలిసి 150 బ్లాక్ ఈచ్గా ఉన్నదాన్ని సంపూర్ణంగా సర్వే చేసి డేటా ఎంట్రీ చేసి తీసుకొచ్చినటువంటి సర్వే రిపోర్ట్ అధ్యక్ష. ఇదేదో గాలికి ఒక రోజులో చేసింది కాదు. సరే, ఇంత బాగా సర్వే చేస్తే కూడా కొద్దిమంది పార్టిసిపేట్ చేయలేదు. సరే, ఆ కొద్దిమంది పార్టిసిపేట్ చేయనటువంటి వాళ్ళ లెక్క కూడా నేను సభకి ఇవ్వదలుచుకున్నాను అధ్యక్ష. మొత్తం మేము చేసినటువంటి దాంట్లో పార్టిసిపేట్ చేయనటువంటి హౌస్ హోల్డ్స్ కూడా కొన్ని ఉన్నాయి అధ్యక్ష. 3.56 లక్షల ఇళ్ళు, మొత్తం ఇళ్లలో 3.56 లక్షల ఇళ్ళు పార్టిసిపేట్ చేయలేదు అధ్యక్ష. అలా పార్టిసిపేట్ చేయనటువంటి వాళ్ళల్లో కేసీఆర్ గారి కుటుంబం కానీ వారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు లాంటి వాళ్ళు కానీ పల్లా రాజేశ్వరరెడ్డి గారు లాంటి వాళ్ళు కొద్దిమంది పాల్గొనలేదు అధ్యక్ష. అలా పాల్గొన్నటువంటి వాళ్ళ ఇళ్ళు 3.56 లక్షల ఇళ్ళు ఉన్నాయి. దానికి యావరేజ్ కూడా 4 ఉంటే దాంట్లో కూడా లెక్కేసి 16 లక్షల మంది మిస్ అయ్యారు. అంతకుమించి ఏం లేదు, పర్ఫెక్ట్గా మేము లెక్క సమగ్రంగా చేసాం. ఆ లెక్క కూడాతో సహా మీకు ఇచ్చాము అధ్యక్ష. ఇది ఎవరైనా ఇది సమగ్రంగా చేయలేదు ఒట్టినే చేశారంటే కరెక్ట్ కాదు. దీని వల్ల మీరు పోల్చాలి, గతంలో ఇంత సంఖ్య ఉందంటే ఎస్, ఇంతవరకు మీరేమైనా సైంటిఫిక్గా చేసి అఫీషియల్గా అనౌన్స్ చేసినటువంటి సైంటిఫిక్ సర్వే ఏదైనా ఉంటే రిలేటివిటీ థియరీ వస్తుంది, అక్కడ కంపారిజన్ వస్తుంది. నాకు తెలిసి మీరు చెప్పిన సమగ్ర కుటుంబ సర్వే సంబంధించి ఇంతవరకు అఫీషియల్గా మీరు అనౌన్స్ చేయలేదు, ఎక్కడా లేదా లెక్క. అది మీరు ఏం చేసుకున్నారో ఏం చేశారో కూడా తెలియదు. ఇప్పటివరకు మనకు అందుబాటులో ఉన్నటువంటి సైంటిఫిక్ సర్వే ప్రకారం జరిగినటువంటి జనాభా లెక్కల అంశం ఏది ఉందంటే 2011 సంబంధించిన సెన్సస్ సంబంధించిన జనాభా లెక్క తప్ప మిగతాది ఏది ఇంతవరకు ఈ రాష్ట్రంలో అధికారికంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత చేసింది ఏదీ లేదు. ఎవరైనా మీరు ఇంటలెక్చువల్స్ ఇచ్చారు అని అంటే ఇంటలెక్చువల్స్ ఇచ్చింది సైంటిఫిక్ సర్వే చేసి ఇచ్చింది కాదు, అది వాళ్ళు ఊహాగానంతో ఒక అంచనా వేసి రాసి ఇచ్చుండొచ్చు. కానీ ఇది ఇంటింటికి వెళ్ళి చేసి తీసుకొచ్చిన సర్వే. ఈ రకంగా ఏదైనా చేసింది ఉంది, అనౌన్స్ చేసింది ఉందంటే మీరు కంపేర్ చేయండి. థ్యాంక్ యూ. ఎల్ఓపి గారు వాటి కంప్లీట్ కానివ్వండి. గారికి చిన్న క్లారిఫికేషన్ వారికి ఇవ్వడానికి నేను ఇచ్చాను సార్. సర్వే ఫలితాలు బయటపెట్టినందుకు వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా. మొట్టమొదటిసారి బీసీ కులగాయన చేసిన
రాష్ట్రంగా వారికి హృదయపూర్వక అభినందనలు. కానీ అదే టైంలో ఎక్కడ సర్వే జరగలేదు.